హాయ్ అండి, అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు అడ్డూరి ఛానల్. నా పేరు అడ్డూరి. ఈరోజు ఎపిసోడ్ 18. ఇంకా ఇదైతే నడుస్తుంది. ఫ్యామిలీ నుండి వచ్చిన లెటర్స్కి సంబంధించి ఎమోషనల్గా ఈరోజు జరుగుతూనే ఉంది. నిన్న ఎమాన్యుల్కి సంబంధించి ఏదైతే ఫ్యామిలీ ఫోటో తీసుకున్నాడో 25%కి అక్కడికి ఎండ్ అయింది. ఈరోజు గేమ్లో బజర్ రౌండ్లో వచ్చేసరికి తనూజ గారు విన్ అయ్యారు. తనూజ గారు విన్ అయ్యి లెటర్ అడిగారు. లెటర్ వాళ్ళ అమ్మగారి దగ్గర నుండి వచ్చింది. ఆ లెటర్ చదివింది. మొత్తానికైతే ఆమె హ్యాపీ ఫీల్ అయింది. బిట్వీన్ దట్ వెనక నుండి ఎమాన్యుల్ వచ్చి కొద్దిగా ఆమె ఏడవడం మొదలుపెట్టాక కొద్దిగా నవ్వించడానికి ట్రై చేశాడు. ఆబ్వియస్లీ వాళ్ళిద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ కాబట్టి అది అయితే నడిచింది, హ్యాపీ. నెక్స్ట్ అయితే మాత్రం ప్రియాకి, అలాగే సంజన గారికి, అలాగే సునీల్ శెట్టి గారికి జరిగింది. దీంట్లో సంజన గారు ఫస్ట్ అయితే బజర్ మీద చెయ్యి వేసింది అయితే సంజన గారు. అది ఎగ్జాక్ట్గా చూసినా మనకు కూడా అది కరెక్ట్గా కనిపించలేదని చెప్పాలి. ఎందుకంటే చాలా స్పీడ్గా జరిగింది ప్రక్రియ. బజర్ మీద చెయ్యేసిన తర్వాత ఆ చెయ్యి మీద ప్రియా చెయ్యేసి బలంగా నొక్కడం వల్ల అది బజర్ అయితే మోగింది. అయితే ఇక్కడ ఒకటి ఎవరు నొక్కారు ఎవరు నొక్కలేదంటే అక్కడ సంచాలకుగా శ్రీజ ఉంది. శ్రీజ ఏం చెప్పిందంటే ఫస్ట్, లేదు ప్రియా, సంజన గారు నేను చూసినంత వరకు సంజన గారు విన్ అయ్యారు అంది. మిగతా సభ్యులు కూడా లేదు సంజన గారు చేసేసారు, బజర్ మీద ఫస్ట్ చేసింది అయితే సంజన గారు అని చెప్పాను. అంటే ఈలోపు తనూజ అంది ఫస్ట్ సంజన గారే గెలిచారు ఇది బజర్ నొక్కడంలో. ఎందుకంటే బజర్ మీద చెయ్యేసింది సంజన గారు, బలంగా వచ్చి ప్రియా పడడం వల్ల అప్పుడు మళ్ళీ బజర్ మోగింది అని చెప్పి అనేటప్పటికీ, అయినా సరే అప్పటికి కూడా శ్రీజ లేదు ప్రియా నేను చూశాను సంజన గారే అని అనింది. అనిన తర్వాత ఏం ఆలోచించుకున్నదో తెలీదు. మళ్ళీ వచ్చేసరికి ఫస్ట్ చెయ్యి సంజన గారిది పడింది. నెక్స్ట్ చెయ్యి వచ్చి ప్రియాది పడిన తర్వాత బజర్ మోగింది కాబట్టి బిగ్ బాస్ నేను ప్రియాకే ఇస్తున్నాను ఈ రౌండ్ అని చెప్పాను. అనేటప్పటికీ ప్రియాకి, ఎందుకంటే అందరూ సంజన అన్నప్పుడు ప్రియాకి కొంచెం గిల్ట్ అనిపించింది. ఎందుకంటే అదేంటి నేను నొక్కానైతే నాకు తెలుసు, బట్ ఎంతమంది డిఫెండ్ చేసేటప్పుడు ఇది చాలా సెన్సిటివ్ ఇష్యూ. ఆమె కూడా 6 నెలల బేబీ ఉంది కాబట్టి నేను అది లాక్కున్నట్టు అయిపోయిద్దని చెప్పి ప్రియా ఫీల్ అయింది, వద్దని చెప్పింది. బట్ శ్రేష ఏమనట్లా, అదేంటి నేను డెసిషన్ తీసుకున్న తర్వాత నువ్వు అలా వద్దంటావు, నువ్వు ప్రియా అలా ఒప్పుకుంటావు, యాజ్ ఏ సంచాలకుగా నా డెసిషన్ నాది అని చెప్పి శ్రేష గట్టిగా వాదించేసరికి అది ఎలా అయిపోతుందంటే ఉండే కొద్దీ ప్రియా అంటే అక్కడ గెలవకపోయినా తీసుకుంది, సంజనాకు వచ్చిన అవకాశాన్ని లాక్కుంది అన్నట్టు అయిపోయిద్దని అయితే ప్రియా చాలా భయపడింది. అందుకని వద్దనుకుంది కూడా. పదే శ్రీజాని వద్దని చెప్పినా సరే శ్రీజ దానికి కూడా ఆర్గ్యూ చేసేటప్పటికి ప్రియా కొద్దిగా ఫీల్ అయింది. నువ్వు నాకు వద్దంటే కూడా నువ్వు నాతో ఆర్గ్యుమెంట్ చేస్తావేంటి అని చెప్పి. కాకపోతే ఇక్కడ విషయం ఏంటంటే శ్రీజ యాజ్ అ సంచాలక ఫస్ట్ ఒక డెసిషన్ అనౌన్స్ చేసేసి మళ్ళీ ఎందుకని మధ్యలో అప్పటికి 4-5 సార్లు అనౌన్స్ చేసింది సంజన గారే అని ప్రియాతో కూడా వాదించింది. మళ్ళీ ఏమనుకుందో, బ్యాడ్ అయిపోతానేమనుకుందో మరి ఏమనుకుందో, మళ్ళీ ఆ డెసిషన్ మార్చేసి ప్రియాని అనౌన్స్ చేస్తున్నాను బిగ్ బాస్ అని చెప్పడం అనేది కరెక్ట్గా. హౌస్లో ఈ హరీష్ గారు ఖచ్చితంగా ఆయన ఏంటంటే ఒక గొడవ మూడ్లోనే ఉంటాడు తప్ప అందులోండి బయటికి వచ్చి ఒక హ్యూమర్ గురించి మాట్లాడారు నాగార్జున గారు పదే మీకు మంచి హ్యూమర్ ఉందంటగా, ఆ హ్యూమర్ను బయటికి తీయండి అని. ఆయన అసలు ఆయన బై నేచరే అంత అనుకుంటా. ఇప్పుడు హ్యూమర్ చూపించినా అది కావాలని చూపించినట్టు నాగార్జున గారు అడిగారు కాబట్టి చూపించినట్టు ఉంటుంది తప్ప అది న్యాచురల్గా వచ్చే హ్యూమర్ లాగా అయితే అనిపించదైతే నాకు అనిపిస్తుంది. ఆయన అసలు చిన్న ఇప్పుడు తనూజ గారు భరణి గారు వంట చేసేటప్పుడు నిజంగా చెప్పాలంటే చాలా వరకు చాలా అడ్జస్ట్మెంట్లు చేసుకున్నారు. అంటే ఎవరైనా తినేసి వదిలేసిన కాఫీ కప్పులు అంటే అది టేబుల్, కుకింగ్ టేబుల్ కూడా కంఫర్ట్గా ఉంటుంది. ఎవరైనా వచ్చి కాసేపు మాట్లాడుకొని తినడానికి కానీ మాట్లాడడానికి కాఫీ తాగడానికి కంఫర్ట్గా ఉంటుంది, అక్కడ వదిలేస్తుంటారు ఒక్కోసారి. అది ఒక్కోసారి హౌస్మేట్స్గా ఉన్నాం కాబట్టి కొద్దిగా అక్కడ ఎక్కడో చూసినట్టు మనం ఉంటాం క్యాజువల్గా. అదైతే అప్పుడు వాళ్ళు టెనెంట్స్గా ఉన్నప్పుడు సెలబ్రిటీసు తనూజ గారిని భరణి ఎమాన్యుల్ వీళ్ళంతా ఉన్నప్పుడు అయితే కొన్ని విషయాలు సర్దుకుపోయారు. ఇక్కడికి వచ్చేసరికి వీళ్ళు ఏంటంటే ఎంతసేపు ఆ ఈగో క్లాసులతో చచ్చిపోతున్నారు. అసలు ఈ ఈగోని పక్కన పెడితే అప్పుడు గేమ్ బయటకు వస్తుంది. కానీ ఇక్కడ అంతా హరీష్ గారు, శ్రేజ, ఈ ప్రియా మెయిన్ అయితే ఈ ముగ్గురు అయితే మాత్రం భయంకరమైన ఈగోతో కొట్టుమిట్టాడుతుంటారనిపిస్తుంది నాకు. ఎందుకు కొట్టుకుంటారో అర్థం. ఇప్పుడు అక్కడ ఒక బాటిల్ పెట్టారు సంజన గారు, తీను కూడా తెలియదు, అక్కడ పెడితే నేను తీసి అక్కడ పెట్టాను హరీష్ గారు చాలా గొప్పగా చెప్తున్నాడు. ఈవెన్ తనూజ గారు చెప్పే విషయం చాలా వ్యాలిడ్ పాయింట్.
ఇప్పుడు వీళ్ళు వంట చేసినప్పుడు తనూజ భరణి గారు ఒకవేళ భరణి గారు ఒంట్లో పోకపోయినా తనూజ గారు అయితే మాత్రం నిజంగా ఆమె చెప్పినట్టు ఆమె కొన్ని పనులు ఒంటరిగా చాలా బాగా చేసుకునేది. బాగున్నా బాగోపోయినా పని చేసుకున్నది ఆ వారం మొత్తం. ఇప్పుడు ఈ హరీష్ గారికి ఇచ్చిన తర్వాత నుండి ఆయన చేసేది తక్కువ, హడావడి ఎక్కువైపోయింది. ఏంటంటే పక్కన అందరి హెల్ప్ తీసుకుంటున్నాడు. ఒక్క హెల్ప్ ఏముంది, అందరి హెల్ప్ తీసుకుంటున్నాడు వండే సెక్షన్లో. వాళ్ళు ఎవరు సపోర్టర్స్, డబుల్ డ్యూటీ చేసిన వాళ్ళు కూడా కదా, ఓనర్స్. ఇప్పుడు ఈ ఫ్లోరా గారు ఏంటి, ఓనర్ కదా, ఓనర్తో ఎలా పనిచేస్తారు యాజ్ పర్ సిస్టమ్. ఇప్పుడు వాళ్ళు ఓనర్స్గా ఉన్నప్పుడు ప్రతిదీ చాలా లెక్కలుగా మాట్లాడేవారు. మేము ఓనర్స్ కదా, మేము అడిగింది మీరు వండాలి కదా, ఇన్ని లెక్కలు మాట్లాడినప్పుడు మరి అది హరీష్ గారికి కూడా వర్తిస్తుంది కదా. ఇంకో మేజర్ పాయింట్ ఈయన దగ్గర ఉన్న బ్యాడ్ హ్యాబిట్ ఏంటంటే, ఫర్ సపోజ్ ఆయన ఒకటి ఆరోపణ చేశాడు, లేదంటే ఆయనకు నచ్చలేదని చెప్తాడు. చెప్పినప్పుడు మిగతా సభ్యులు దాన్ని కాదండి మీరు అలా అనుకుంటారని అన్నారనుకో, ఈయన ఓపిక తట్టుకోలేడు. ఇంకా ఎలా చేస్తాడంటే దాన్ని ఒక కంప్లీట్గా వర్షన్ వేరే రకంగా మార్చేసి దాన్ని ఏదో అంటే చూసేవాళ్ళు ఏమైనా పిచ్చోళ్ళు అనుకుంటాడో ఏంటో హరీష్ గారు, నాకు అర్థం కాదు. చూసేవాళ్ళు మెంటలో పిచ్చి ఎక్కే లేదు. బిగ్ బాస్ మీరు మేబీ ఒక 2 సీజన్ 3 సీజన్ చూసుంటారేమో, కానీ ఇప్పుడు చూసే వ్యూవర్స్ రివ్యూస్ చెప్పేవాడినే 10 లక్షల మంది చూస్తున్నారంటే బిగ్ బాస్ ఎంతమంది చూస్తారో ఒకసారి అర్థం చేసుకుంటారు హరీష్ గారు. మరి అంత లో నాలెడ్జ్గా ఉంటే ఎట్లా? మీరు ఏదో మ్యానిపులేట్ చేసేసి మీ ఇక్కడ కలర్ చూసిందని కూడా మార్చేసి మాట్లాడేస్తే ఎట్లాగా? మీరు పాయింట్ మీద ఉండరు. అవతల వ్యక్తిని మాట్లాడి అటాక్ మోడ్లోకి వెళ్ళిపోతారు. నేను నామినేషన్లో కూడా అంతే, శ్రీజాని ప్రియాని ఫుల్గా పర్సనల్ అటాక్ వెళ్ళిపోయారు. అసలు ఈవెన్ డైమండ్ పవన్ కూడా మీరు చాలా పర్సనల్గా మాట్లాడేశారు నామినేషన్ చేసినప్పుడు. హరీష్ గారికి ఏంటంటే కంట్రోలింగ్ ఉండదు, న్యాచురల్గా లేడు. ఎందుకో ఇంకా ఆయన ఎందుకు బిగ్ బాస్ భరిస్తున్నాడో అర్థం కావట్లేదు. అనవసరంగా మాకు కూడా ఇబ్బందిగా ఉంది ఆయన మొహం చూడాలంటే. చాలా ఇబ్బందికరంగా పెడితే చూసి మాట్లాడుతూ ఉంటాడు అందరితో. దీని తర్వాత మన ప్రియా గారికి ఇందాక భజన్కి విన్ అయింది కదా ఫ్యామిలీకి సంబంధించిన టాస్క్లో. ఆ టాస్క్లో వచ్చేసరికి లెటర్ ఒకటి వచ్చింది ఇంటికా నుంచి. లెటర్ చదివాక తను చాలా హ్యాపీగా ఫీల్ అయింది. తర్వాత మళ్ళీ సేమ్ టాస్క్ ఇంక ఇద్దరు మిగిలిపోయారు, సుమన్ శెట్టిను సంజన గారు. వీళ్ళిద్దరికి వచ్చేసరికి సంజన గారు అసలు ట్రై చేయలేదు భజన్ నొక్కడానికి, అసలు నడవలేదు. స్లోగా నడుచుకుంటూ వస్తుంటే సుమన్ శెట్టి గారు చాలా స్పీడ్గా కాదు స్లోగా వెళ్ళి ఇంకా ఆమె వెనక చూశారు, ఆయన రావట్లేదు అని చెప్పి ఇంకా నొక్కాడు. అయితే ఆమె ఏమనుకుందంటే నాది చాలా సెన్సిటివ్ విషయం కదా, మా 6 months బేబీ కోసం కదా నేను ట్రై చేసేది, సో నాకు వదిలేస్తారేమో అన్న ఉద్దేశంతో ఆమె అయితే స్లో అయిపోయిందని నాకు అర్థమైంది. సుమన్ అప్పటికే అన్నారు, మీరు ఎందుకంటే అంత స్లోగా నడుచుకుంటూ వచ్చారు, మరి మీరు రావట్లేదని చెప్పి నేను నొక్కానండి అన్నారు. బట్ అక్కడ ఏంటంటే సుమన్ శెట్టి గారు అక్కడ కొద్దిగా వదిలేసి ఉంటే బాగుండేదే అనిపించింది నాకు కూడా. బట్ ఓకే ఎనీహ్యావ్ సుమన్ శెట్టి గారు పిలిచారు, లోపలికి పిలిచారు. కాకపోతే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే లోపల పిలిచిన తర్వాత బిగ్ బాస్ ట్విస్ట్ ఇచ్చాడు, పనిష్మెంట్ భరణి గారికి ఇచ్చారు. ఎందుకంటే భరణి గారు మనకి ప్రోగ్రామ్ బిగినింగ్లో ఎంట్రీ రోజు ఒక లాకెట్ తీసుకొని వచ్చారు కదా, ఆ లాకెట్కి సంబంధించి అది ఓపెన్ చేసినట్లయితే ఇప్పుడు ఆల్రెడీ హౌస్ బ్యాటరీ 10%కి వెళ్ళిపోయింది. సో మీకు ఇప్పుడు ఏది ఇచ్చిన ఆప్షన్ 40-45 పాయింట్లు కావాలి మీకు ఆ బ్యాటరీ నుండి ఖర్చు చేయడానికి. బట్ అక్కడ 10% ఉంది, అది ఇంక్రీజ్ చేయడానికి భరణి గారు లాకెట్ ఓపెన్ చేసినట్లయితే నేను అది ఇంక్రీజ్ చేసి మీకు ఆప్షన్స్ ఇస్తాను, మీ వైఫ్ ఫ్రెండ్ లెటరు, వాయిస్ కానీ లేదంటే ఫ్యామిలీ ఫోటో కానీ ఇస్తాను, ఏదైనా సరే 45-40 బ్యాటరీ తగ్గుద్ది అంటే ఇప్పుడు ఆల్రెడీ 10% ఉంది కదా బ్యాటరీ, ఈ 45 కానీ 40 కానీ ఇంక్లూడ్ అయితే 50గా ఎంతకు వెళ్ళొద్దు అంటే నాకు తెలిసి ఇండైరెక్ట్గా ఒక 40 పాయింట్లు ఇస్తారనేది, 40 పాయింట్లు బ్యాటరీ ఇస్తారనేది అర్థమైంది. ఇదే విషయం భరణి గారికి చెప్పడానికి వెళ్ళగా భరణి గారు కొద్దిగా షాక్ అయ్యారు. అదేంటి నాకు లింక్ పెట్టారు, నాకు ఫిట్టింగ్ పెట్టాడు ఏంటి అని కొద్దిగా అనుకున్నారు బిగ్ బాస్. అనుకున్న తర్వాత ఆయన చాలా ఆలోచించాడు. సంజన గారి దగ్గరికి కూడా వెళ్తే ఒక అకేషన్ ఉంటే ఓపెన్ చేద్దాం అనుకున్నానండి, బట్ అంటే ఇదే అకేషన్ అనుకోవచ్చు కదా అని అడిగింది. ఇంకా ఆ మాట వచ్చిన తర్వాత తీయకపోతే డెఫినెట్గా ఆయన నెగిటివ్ సెన్స్లోకి వెళ్తాడు కాబట్టి ఆబ్వియస్లీ లాకెట్ తీసుకొచ్చి చూపించారు. ఆయన చూపించగానే అక్కడ సుమన్ శెట్టి గారు అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి కాలుకు దండం కూడా పెట్టేశాడు ఆయన. సునీల్ శెట్టి గారికి వాళ్ళ నాన్నగారి ఫోటో అయితే వచ్చింది, అంటే 40% బ్యాటరీ రెడ్యూస్ అవుద్ది. అయితే ఇక్కడ విచిత్రంగా ఏంటంటే సంజన గారు లాస్ట్గా మిగిలిపోయారు కదా, ఏమన్నా ఆమెకి అవకాశం ఇస్తారా అనుకుంటే సంజన గారికి ఇంకా అవకాశం లేదు, ఎంతటితో ప్రక్రియ అయిపోయిందని చెప్పి అనౌన్స్ చేశారు. అంటే యాక్చువల్గా వీళ్ళకి ఒక యాపిల్ ట్రీ పెట్టారు, అందులో పళ్ళు ఇచ్చారు, ప్రతి పండుకి ఒక్కొక్క పేరు చొప్పున ఎంతమంది అయితే ఉన్నారో అంతమంది పళ్ళు పెట్టారు. ఈ 13 పళ్ళకి సంబంధించి ఓపెన్ చేస్తే లోపల సీడ్ వచ్చేసరికి రెడ్ కలర్ బ్లాక్ కలర్ వచ్చాయి.
రెడ్ కలర్ బ్లాక్ కలర్ వచ్చినప్పుడు ఈ రెడ్ కలర్ బ్లాక్ కలర్ వచ్చిన వాళ్ళందరికీ నేను చెప్తాను అప్పటి వరకు అట్టి పెట్టండి అన్నారు. ఎవరికి వచ్చాయంటే ఫ్లోరా గారికి అండ్ శ్రీజ అండ్ రీతు చౌదరి, ఈ ముగ్గురికి బ్లాక్ సీడ్ అంటే యాపిల్ ఇలా ఓపెన్ చేస్తే లోపల బ్లాక్ సీడ్ వచ్చింది. మిగతా రెడ్ సీడ్ వచ్చిన వాళ్ళకి ఏంటి అనేది అయితే రివీల్ చేయలేదు. బట్ బ్లాక్ సీడ్ వచ్చిన వాళ్ళకి ఏంటి అనేది నిన్న ఎపిసోడ్లో పెండింగ్ పెట్టారు. ఈరోజు అదేంటంటే బ్లాక్ సీడ్ వచ్చిన వాళ్ళందరినీ ముగ్గురిని ముందుకు పిలిచి ఈ ముగ్గురికి టాస్క్ పెడతాను. ఏంటంటే ఈ టాస్క్లో ఎవరైతే విన్ అవుతారో వాళ్ళు ఇమ్యూనిటీ పవర్ ఈ వారానికి వస్తుంది. ఒకవేళ వాళ్ళ నామినేషన్లో ఉన్నట్లయితే వాళ్ళు ఆ నామినేషన్ నుండి ఎలిమినేట్ అయినా, ఓటింగ్ ద్వారా ఎలిమినేట్ అయినా, లేదంటే ఎలిమినేషన్లో ఉన్నా సరే వాళ్ళు సేవ్ చేసుకునే అవకాశం వస్తుంది ఈ గేమ్లో విన్ అయితే. సో ఇక్కడ ఎవరు నామినేషన్లు ఉన్నారు? రీతు చౌదరి ఉంది, ఫ్లోరా గారు ఉన్నారు. శ్రేయ అయితే లేదు, ఎందుకంటే డేమన్ పవన్ ఆల్రెడీ కాపాడాడు కాబట్టి. సో ఆమె ఇంకోళ్ళు ఎవరికైనా వాడచ్చు. అంటే హరీష్ గారు ఉన్నారు, రామారావు తోడు ఉన్నాడు, ఇంకా ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వాడుకోవచ్చు. సో ఈ ఆప్షన్ ఇచ్చారు బిగ్ బాస్. సో వీళ్ళిద్దరు ముగ్గురికి కాంపిటీషన్ పెట్టారు. ఏంటంటే టాస్క్ ముగ్గురికి ఒక పెద్ద నెట్స్ కట్టారు. ఒక టన్నల్ ద్వారా లోపలికి వెళ్ళి టన్నల్లో నుంచోవాలి ముగ్గురు. ముంచుంటే దీనికి సంజన గారు సంచాలకులుగా ఉంది. బాల్ పట్టుకొని ఆ లోపలికి నెట్స్లోకి ఇసిరినప్పుడు ఆ ముగ్గురు ఒక్క బాల్ కోసం బాగా ఫైట్ చేసి ఆ బాల్ తీసుకొని వచ్చి బయట వాళ్ళ కలర్స్ ఆఫ్ స్క్వేర్స్ బాక్సెస్ అరేంజ్ చేశారు. తీసుకొచ్చి అందులో బాల్ పెట్టాలి. అలాగా ఎన్ని బాల్స్ ఉంటాయంటే దగ్గర 8 బాల్స్ ఉంటాయి. 8 బాల్స్ని ఎవరు ఎక్కువ పెట్టుకుంటారో అంటే మినిమం 3 అయితే ఉండాలి. మినిమం 3 ఉన్నోళ్ళు గేమ్లో ఉంటారు. అంటే వచ్చిన తర్వాత కూడా ఏం చేయాలంటే ఈ బాల్స్ని తీసుకొని అక్కడ అంటే బాస్కెట్ బాల్ ఆడాలి. బాస్కెట్ బాల్ ఆడితే ఆ బాస్కెట్లో బాల్స్ వేయాలి. ఎవరైతే స్పీడ్గా 3 బాల్స్ మళ్ళీ ఆ బాస్కెట్లో వేస్తారో హోల్ ద్వారా వాళ్ళు వినేట్లు లెక్క. ఇది టాస్క్. అయితే మొత్తానికి గేమ్ స్టార్ట్ అయింది. బాల్ వేసారు. ఫస్ట్ బాల్కి చాలా హోరాహోరీ ఫైట్ అయితే జరిగింది. అందులో చాలా తెలివిగా ఫ్లోరా గారు ఏం చేశారంటే ఈ శ్రీజాను రీతు చౌదరి కొట్టుకు వస్తుంటే ఈమె శుభ్రంగా 2 పిల్లులు కూతురు కట్టుకుంటే పిల్లి ఎలా చిన్నప్పుడు చదువుకున్న చిన్న కథ ఉంటుంది. రొట్టె కోసం గొడవడుకుంటే కోతి వచ్చి తీసుకెళ్ళిపోయినట్టు శుభ్రంగా ఏం చేసిందంటే ఫ్లోరా వాళ్ళిద్దరు కొట్టుకుంటే ఆ బాల్ తీసుకుని ఈమె వెళ్ళిపోయి పెట్టేసింది. అలాగా 3 పెట్టింది. అలాగే రీతు చౌదరి 4 పెట్టింది. ఒకటి లాస్ట్కి వచ్చేసరికి అసలు ఏమీ లేదు కదా ఎవరి దగ్గర, శ్రీజ దగ్గర అని చెప్పి వాళ్ళిద్దరూ ఇచ్చేశారు. వాలంటరీకి ఇచ్చారు. సరే నువ్వు వెళ్ళి పెట్టుకోవాలి ఒకటే కదా అని చెప్పి ఇచ్చారు. మొత్తానికి అయితే వాళ్ళ బాక్సుల్లో రీతు చౌదరి 4 బాల్స్, ఫ్లోరా గారు 3 బాల్స్, సింగిల్ బాల్ వచ్చి శ్రీజ పెట్టింది. ఇప్పుడు మినిమం 3 ఉండాలి కదా. శ్రీజ ఆటోమేటిక్గా ఎలిమినేట్ అయిపోయింది సెకండ్ రౌండ్లో. ఈ సెకండ్ రౌండ్లో 4 బాల్స్ ఉన్న రీతు, 3 బాల్స్ ఉన్న ఫ్లోరా గారు బాస్కెట్ బాల్ ఆడాలి. ఎవరు ముందైతే 3 బాల్స్ అందులో వేస్తారో వాళ్ళు విన్. లక్కీగా విషయం ఏంటంటే రీతు చౌదరి ఒక బాల్ వేసింది ఫస్ట్. తర్వాత ఫ్లోరా గారు చాలా కష్టపడి ఒకటి వేసారు. ఇద్దరు ఎక్కువ అయ్యారు. ఇంకా అక్కడి నుంచి ఈమె ట్రై చేసింది కానీ 3 బాల్స్ ఆప్షన్లో ఉన్నా సరే ఒక్క బాల్ కూడా వేయలేకపోయింది రీతు చౌదరి. బట్ ఫ్లోరా గారు అయితే మాత్రం చాలా బాగా ఆడారని చెప్పాలి. ఎందుకంటే ఒకటంటే లక్కీగా పడుద్ది కానీ 3 లక్కీగా పడవు కదా. ఇప్పుడు వాళ్ళు తర్వాత వీళ్ళు కూడా సుమన్ శెట్టి వీళ్ళు కూడా అనడం ఏంటంటే లక్ బాగా కలిసి లక్ ఏం కాదు. ఫ్లోరా గారు చాలా బాగా ఆడారు. చాలా తెలివిగా బాల్ లాక్కునే దగ్గర కూడా చాలా తెలివితేటలు వాడారు. ఆమె తక్కువగా ఏం ఆడాల. రీతు చౌదరి చాలా బలంగా ఆడింది, చాలా తెలివిగా ఆడింది. ఎవరంటే అక్కడ ఫ్లోరా గారు. మొత్తానికైతే బాల్స్ ఫస్ట్ 3 వేసింది ఫ్లోరా. ఈ రౌండ్కి విన్ అయింది. ఆబ్వియస్లీ అందరూ అడిగారు ఎవరికి వాడతారండి దీన్ని, ఎలిమినేషన్ నుండి తప్పించుకునే ఇది ఎవరికి వాడతారు ఈ పవర్ అంటే, లేదు సార్ నాకే వాడతాను. ఎందుకంటే నేను ఫస్ట్ నుండి కూడా బిగ్ బాస్ స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా నేను నామినేషన్లో ఉన్నాను. సో నన్ను నేను కాపాడుకోవడానికి వాడుకుంటాను. రోజులు కొంతమందితో ఫ్రెండ్షిప్ చేస్తే వాళ్ళు వీళ్ళు అవుతారంటే ఏదో అనుకున్నాను. ఎందుకన్నానంటే ఈ మాట, ఈ తనుజ గారు ఆ ప్రియ ఈ శ్రీజ వాళ్ళతో కొద్ది ఈ మధ్య మాటలు కలిపి వాళ్ళకున్న ఈ వెర్రి కాస్త ఇంకొచ్చేసింది అనిపిస్తుంది. అసలు ప్రతిదానికి కైకైకైకమని అరుస్తుంది, ప్రతిదానికి ఆర్గ్యుమెంట్ చేస్తుంది. ఈ వారం అంతా కూడా తనుజ గారి వాయిస్ బాగా అనిపించింది.
ఏది మాట్లాడాలన్నా కొద్దిగా వాయిస్ రేట్ చేసి అయితే మాట్లాడుతున్నారైతే నాకు కూడా అనిపించింది. అదే విషయం ఇప్పుడు సంచాలకుగా సంజన గారు కొన్ని డెసిషన్లు తీసుకొని దాన్ని అనౌన్స్ చేసుకుంటున్నారు, చెప్పుకుంటున్నారు. ఇప్పుడు ఏదైతే బాస్కెట్బాల్ వేయాలో స్క్వేర్లో పెట్టుకున్న తర్వాత అక్కడ మినిమం 3 balls వేయాలి అనే కండిషన్ ఉన్నప్పుడు శ్రీజ ఒక బాల్ ఉన్నప్పుడు క్వాలిఫై అవ్వనట్టే కదా. సంజన గారు అదే అన్నారు, మీరు ఒక బాల్ ఉంది కాబట్టి శ్రీజ నువ్వు ఇంకా ఈ పార్టిసిపేట్ చేయాల్సిన అవసరం లేదు, నువ్వు ఎలిమినేట్ అయిపోయి రౌండ్ నుంచి అని అంటే తనూజ దూరిపోయి మీరు ఎలా చెప్తారు, తన ఆ గేమ్ని మీరు ఎలా చెప్తారు, ఆడుకుంటుంది, మీరు చెప్తారేంటి, మీరు డెసిషన్ తీసుకుంటారేంటి అని చెప్పి అయ్యారు. సంజన గారు ఏం ఊరుకోవాలా, అసలు ఈ మధ్య నీకు బాగా ఇది ఎక్కువైపోయింది, దూరిపోతున్నావు, అన్నింటిలో ఏలు పెట్టేస్తున్నావు, నువ్వు ఆర్గ్యూ చేస్తావు, నీతో మాట్లాడలేకపోతున్నావు, మేము ఆర్గ్యూ చేయలేకపోతే నాకు ఓపిక లేదు, అది సంచాలకుగా నా డెసిషన్ నేను తీసుకునేవట్లేదు, మొత్తం నువ్వే మాట్లాడుతున్నావు అంటే నేను ఎప్పుడు దూరాను, మీరు చూసుకోండి అది ఏదేదో పిచ్చి పిచ్చిగా మాట్లాడేది. అసలు ఆమె ఎందుకు మాట్లాడుతుందో, ఆమె ఎందుకు దూరుతుందో, తనూజ గారికి అసలు అంటే ఒకటి తనూజ గారికి వేరే ఎంటర్టైన్మెంట్ ఏం లేక ఇలాంటివన్నీ కెలుక్కుంటుందా ఏంటనేది నాకు అనిపిస్తుంది. నిజంగా రీతూ చౌదరిని చూస్తే అయితే మాత్రం చాలా బాధ అనిపిస్తుంది, జాలి కూడా అనిపిస్తుంది. ఎందుకంటే ఆమెకి ఎంటా బయట ఎక్కడ కూడా లక్కు లేదు అనేది నాకు అనిపిస్తుంది. బట్ ఫైటర్, షీఈ్ ఎ ఫైటర్, ఖచ్చితంగా ఫైట్ చేస్తుంది, బయట ఫైట్ చేసింది, లోపల కూడా ఫైట్ చేస్తానే అనిపిస్తుంది. ఒకటండి, ఆమె పర్సనల్ లైఫ్ మనకు అనవసరం విషయం. బిగ్ బాస్ వరకు మనం మాట్లాడుకోవాలి. బిగ్ బాస్ వరకు ఆమె ఎంత ఎఫర్ట్స్ ఇస్తుంది, ఆమె ఎంతవరకు ఇన్పుట్స్ ఇస్తుంది అనేది అయితే చూస్తే మాత్రం డెఫినెట్గా ఆమెకు ఉన్న క్యాపబిలిటీస్ అర్థమైంది. గేమ్ చూస్తే ఎంత బలంగా ఆడిందంటే ఎక్సలెంట్గా ఆడింది. 4 balls, అది కూడా 5వ బాల్ కూడా తనే వేయాల్సింది. సరే ఒక్క బాల్ కూడా శ్రీజ వేయలేదు కదా, వదిలేసింది, లేదంటే ఆడేది. ఇది కూడా గోల్లో బాస్కెట్బాల్లో వేసేటప్పుడు కూడా తను పాపం చాలా ట్రై చేసింది. ఫస్ట్ బాల్ కూడా ఆమె వేసింది. తర్వాత నుండి ఏమైందంటే నాకు అర్థమైంది ఏంటంటే కొద్దిగా టెన్షన్ ఫీల్ అయిపోయింది. త్వరగా వేసేయాలని టెన్షన్లో ఆమె బాల్స్ అన్ని సైడ్కి హోల్ దగ్గర కాకుండా సైడ్కి కొట్టేసింది. కానీ ఇది ఎంత అయిపోయిందో ఫ్లోరా గారు గెలిచిన తర్వాత పాపం చాలా బాధపడింది. నాకంతే, నాకు ఎప్పుడు లక్కు కలిసి రాదు, నాకు లక్కు లేదు అని చెప్పి ఆమె బాధపడుతుంటే కొద్దిగా అయితే ఎందుకో కొద్దిగా బాధ అయితే అనిపించింది. బట్ ఏం చేస్తాం, గేమ్ ఈజ్ గేమ్ని ఆమె స్పోర్టివ్గానే తీసుకోవాలి. బట్ ఆమె ఫీల్ అవుతుంది, ఓదార్స్తున్నారు వీళ్ళందరూ. బట్ చూడాలి, నెక్స్ట్ గేమ్ డెఫినెట్గా ఎన్నో అవకాశాలు ఉంటాయి, దానికోసం కుంగిపోవాల్సినంత అవసరం. మొత్తానికి ఈ గేమ్తో ఫ్లోరా గారు అయితే ఇమ్యూనిటీ సాధించారు, అనౌన్స్ చేశారు ఆల్రెడీ. తనైతే మాత్రం ఈ వారం ఏదైతే నామినేషన్ నుండి అయితే సేవ్ అయింది అనేది చెప్పాలి. ఖచ్చితంగా ఆమె డేంజర్ జోన్లో ఉంది. యాక్చువల్గా ఆమె రీతూ చౌదరి ఉంటారు, ఎందుకో ఎక్కడో కొడుతుంది. ఖచ్చితంగా రీతూ చౌదరికి ఈ వారం ఎఫెక్ట్ అవ్వుద్దేమో అని అనిపిస్తుంది. ఎందుకంటే డ్యూ టు బయట ఆల్రెడీ మనం చూస్తున్నాము, కొంత నెగిటివిటీ నడుస్తుంది ఆ మీద. అంటే ఎంతమంది నమ్ముతున్నారు, ఎంతమంది నమ్మట్లేదు అంటే డెఫినెట్గా ఆన్లైన్లో మేము పోల్స్ చూసినట్టయితే డెఫినెట్గా ఆమెకి ఎవరు ఎలిమినేట్ అవ్వాలనే పోల్స్ చూస్తే ఆల్మోస్ట్ 50% ఓట్లు రీతూ చౌదరికి ఎలిమినేట్ అవ్వాలని వేస్తున్నారు. అంటే మనం సోషల్ మీడియాలో ఆ పోల్స్ చూసినప్పుడు కూడా మనకు తెలిసింది, జనరల్ పోల్స్ పెడుతుంటారు కదా, ఇది చూసినప్పుడు నాకైతే ఏది మెజారిటీ అది కనిపిస్తుంది. కాబట్టి డేంజర్ జోన్లో అయితే మొత్తం హరీష్ గారు, రీతూ చౌదరి అయితే ఉన్నారని అయితే 100% చెప్పొచ్చు. మోస్ట్ ప్రాబబ్లీ రీతూ చౌదరినే పంపిస్తారని అయితే నాకు అనిపిస్తుంది. ఇప్పుడున్న సిచ్యువేషన్ బట్టి ఆమె బయట ఉండడమే కరెక్ట్ అనేది నా ఫీలింగ్. ఇది ఈరోజు ఎపిసోడ్ 18 సంబంధించి రివ్యూ. దయచేసి అందరికీ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అలాగే మీ విలువైన సలహాలు సూచనలు కామెంట్ రూపంలో తెలియజేస్తారని అయితే ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.